శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, 4వ కందార్థము, క్రమ సంఖ్య 87. లేని కల కలిగినప్పుడు దానికి దశ దిశల యందు తగ మొదట కొనన్, తానంటకున్న మేల్కను లేని కలే చూచెనేని లేకపోవు గదా. కలతో మేల్క లేకపోదు గదా. లేనెరుక భయాలు లీలాగా నీకెప్పుడు గానా వచ్చితే బోధగావాలేననవప్పుడు లేకపోవు గదా. కలతో మేల్క లేకపోదు గదా. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట అను ప్రకరణములో ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రిందటి కందార్థములో ఎరుక పని చెయ్యదనకుము, ఎరుగుట మరుచుటలు రెండు ఎవరి పనులు, సహస్రారమున సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఎరుక ఏ విధమైన సంకల్పాది క్రియలు లేవు గనక అది బ్రహ్మమే అనే ఒక వాదము ఆ స్థానము ఎరుకకు స్వస్థానమనియు, అచ్చట ఎరుక తన్ను తాను గాని ఇతరమును గాని గుర్తించే లక్షణము లేదనియు, కనుక ఈ ఎరుకయే బ్రహ్మమని కొందరు తెలుపుచుందురు. ఆ గురుమూర్తి ఈ విచారణను ఖండించుచున్నారు. ఆ భ్రూమధ్య స్థానమందున్నప్పుడు ఎరుక ఎరిగే లక్షణములతోనూ సహస్రారమున మరుపు లక్షణములతోనూ, అట్లే జాగ్రత్త స్వప్న అవస్థలలో ఎరిగే లక్షణము కలిగిన ఎరుకయే మళ్ళీ సుషుప్తి అవస్థలో మరుపు పొందుచున్నది. ఈ ఎరుగుట మరుచుటలు అను రెండును భిన్న క్రియలు. ఈ రెండును ఎరుక యొక్క పనులే. మరచుట అనగా ఏమియు ఎరుగకుండుట, ఎరుగుననుట కూడా ఈ ఎరుకయే కదా. కనుక ఎరుకకు ఎరుగుట మరుచుట అను రెండు క్రియలు గలది. కనుక ఎరుక పరిపూర్ణ బ్రహ్మము ఎప్పటికీ కానేరదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థం క్రమసంఖ్య 87, ఆ బయలెరుకల అత్యంత విభిన్నత్వము. లేని కల కలిగినప్పుడు దానికి దశ దిశల యందు తగ మొదట కొనన్, తానంటకున్న మేల్కను లేని కలే చూచెనేని లేకపోవు గదా. కలతో మేల్క లేకపోదు గదా. లేనెరుక భయలు లీలాగా నీకెప్పుడు గాన వచ్చితే బోధ కావలే ననవప్పుడు లేకపోవు గదా. కలతో మేల్క లేకపోదు గదా. శిష్య, గురుదేవా, లేని కల కలిగినప్పుడు
అనగా కళ అంటేనే లేనిది, అంటే లేని ఎరుక ఉత్పత్తి అయినప్పుడు, అంటే మన ప్రాణముల సంయోగములో ఈ జాగ్రత్త, అస్వప్నము, సుషుప్తి అను అవస్థలు ఏర్పడుతున్నవి. అంటే జాగ్రత్తావస్థ యందు మన ప్రాణముల కలయిక అసంపూర్ణముగా ఉండుట చేత గుర్తు అనగా ఎరుక వ్యవహార సత్తా కలిగి ఉండి ఆ కొన్ని పనులు నెరవేర్చి ఇక మరికొన్ని సంస్కార రూపముగా హంతకరణ యందు నిలవై ఉండును. తిరిగి స్వప్నావస్థ యందు ఆ మన ప్రాణముల కలిసి ఆ కలయిక అస్పష్టంగా గుర్తు ఏర్పడుతుండను. ఆ హంతకరణ యందు నిలువ ఉన్న భావనలు, ఆ భావనలు మనసు గ్రహించి అవి అనుభూతములుగా మార్చు చేసుకొనుకుంది. నాయనా ఆ మనసుతో గ్రహించి అవి అనుభూతములుగా మార్చుకొనుచుండును. ఇదే స్వప్నావస్థ. ఆ జాగ్రత్త అవస్థలో కొన్ని మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కార రూపంగా హంతకరణ యందు నిల్వ ఉండేటివి, అవి తిరిగి ఆ స్వప్నావస్థలో ఆ భావనని మళ్ళీ ఆ మనసు గ్రహించుకొని మళ్ళీ తిరిగి అనుభూతం గావించుకుంటుంది, తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అదే స్వప్నావస్థ. ఆ స్వప్నావస్థలో కూడా జాగ్రత్త అవస్థలో చేసినట్లే ఇదంతా నిజమేనేమో అన్నట్లుగా ఉంటుంది ఆ భావనలు. అంటే ఇందులో జాగ్రత్త అవస్థలో అనుభవింపగా మిగిలిన వాసనలే గాని కొత్తగా ఏర్పడినవి కావు. ఎట్లు ఆ సముద్రమందలి అలల వలె విజృంభించుచుండునో అట్లునే దానికి దశ దిశల యందు తగ మొదట కొనన్. అంటే ఆ కలగనే దానికి దశ దిశల యందు తగ మొదట కొనన్, అంటే గుర్తెరిగే తెలివి యొక్క పూర్వాపరముల యందు, అంటే దీనికి సంబంధించిన మెలకువ కూడా దీని యందే కలిసి ఉండును. తానంటకున్న మేల్కను, అంటే ఆ ఎరుకకు అనగా నీకు దశ దిశల యందును, తాను రాకముందు తాను పోయిన తర్వాతను, అంటే సర్వత్రా సర్వకాలముల యందును అశాశ్వతమై ఉన్న ఆ ఎరుకలేని పరిపూర్ణము, అశాశ్వతమై ఉన్న ఎరుకలేని పరిపూర్ణం యొక్క ఉనికిని తెలిసి విచారించుచున్నచో లేని కలే చూచనేని లేకపోవు కదా. విచారించి ఎరుకలేని పరిపూర్ణమును ఉన్నది అని గ్రహించి అనగా తెలుసుకొని తాను లేనని దృఢపరుచుకుంటే ఎరుకయే లేకపోవును గాని ఆ కలతో మేలక లేకపోవు కదా, ఎరుకతో పాటుగా పరిపూర్ణము లేకుండా పోదు కదా, అది శాశ్వతముగానే ఉండును. లేనెరుక బయలు, అంటే ఈలాగున నీకెప్పుడు కానవచ్చితే బోధ కావాలన్నప్పుడు ఈ విధంగా అవున్న పరిపూర్ణమును లేని ఎరుకను ఈ రెంటిని విచారించి కల అయిన ఎరుక ఏ కాలమునందు లేనిదనియో ఆ మేల్క వంటి పరిపూర్ణము సర్వాకాల సర్వావస్థల యందున అశాశ్వతమై మార్పు లేనిదై ఉన్నదని తెలిసి ఇక దృఢపడిన తర్వాత మళ్ళీ బోధ విచారణ కావలేను అని అనవని భావము
అంటే దృఢపడిన మీదట బోధ నిమిత్తము లేదు ఇక. అంటూ మనకు ఈ కన్నార్థ భావనను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావనను మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.